క్షిపణి నిల్వలు తగ్గుతున్న వేళ ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమైన ట్రంప్. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా వద్ద ఉన్న క్షిపణి ఆయుధ నిల్వ తగ్గుతున్నట్లు తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై చర్చలు జరపడానికి రక్షణ రంగ కాంట్రాక్టర్లను, ఇతర ఉన్నత అధికారులను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఆహ్వానించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ట్రంప్ వారితో భేటీ కానున్నట్లు పేర్కొన్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో భారీగా అమెరికా క్షిపణులు వినియోగించడంతో తగ్గిపోతున్న ఆయుధాగారాన్ని తిరిగి నింపడానికి అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి అగ్రరాజ్యం ఉక్రెయిన్కు భారీగా సైనిక సహాయం అందిస్తుండటంతో ఆ దేశం వద్ద ఉన్న నిల్వలు తగ్గినట్లు తెలుస్తుంది. మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే ఇవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పెంటగాన్ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తుంది.